హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనకి అధిక దిగుబడినిచ్చే పత్తి విత్తనాలు గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది మిత్రులారా. టాప్ 10 పత్తి విత్తనాలు ఒక 6 రకాల కంపెనీలలో గత సంవత్సరం మనకి మంచి దిగుబడి ఇచ్చిన విత్తనాలు అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనం గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం కూడా కాటన్ సీడ్స్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది మిత్రులారా. ఆ వీడియోకి మంచి రీచ్ అనేది రావడం జరిగింది. దయచేసి ఈ వీడియో కూడా చాలా మంది రైతు సోదరులకి రీచ్ అయ్యే విధంగా ఈ వీడియోను కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే అన్నిటికీ ప్రధానం విత్తనమే కాబట్టి మంచి విత్తనం వేసుకున్నట్లయితే మంచి దిగుబడి అనేది మీకు రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ మనం చిల్లీలో కూడా టాప్ 5 తేజ వెరైటీస్ గురించి కూడా ఒక వీడియో అనేది మీకు చేయడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. అందులో మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే రాశి వాళ్ళది రాశి షిఫ్ట్ అనమాట. ఇదైతే చాలా మంచి వెరైటీ మిత్రులారా, వేసుకోదగ్గ వెరైటీ. మనకి రెండో పంట అంటే మనకి పత్తి తీసిన తర్వాత ఇంకొక పంట శనగ కానీ వేరే పంటలు కనుక వేసుకోవాలనుకున్న రైతులు ఖచ్చితంగా కూడా ఈ రాశి షిఫ్ట్ అనేని రాశి షిఫ్ట్ ని ఖచ్చితంగా సాగు చేసుకోండి. తక్కువ కాల వ్యవధిలోనే మనకి ఎర్లీగా అనేది కాప్ అనేది రావడం జరుగుతుంది. దగ్గర గనుపులతోటి మనకి మంచి దిగుబడి అనేది కూడా రావడం కూడా జరుగుతుంది మిత్రులారా. రాశి షిఫ్ట్ అనేది అన్ని రకాల నేలలకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇది ఒక వేసుకోదగ్గ విత్తనము. దీంతో రాశి వల్లదే అమెజాన్ అనే ప్రొడక్ట్ ఉంది మిత్రులారా. అమెజాన్ అనే వెరైటీ వచ్చేసి మనకు బిగ్ బోల్ సిగ్మెంట్ అనమాట. కొంచెం కాయ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. దగ్గర గనుపులు, మీడియం హైట్ అనేది కూడా విపరీతమైన హైట్ పెరగకుండా మీడియం హైట్ లోనే మనకి మంచి దిగుబడి అనేది వచ్చే విత్తనము. కాకపోతే కొంచెం బిగ్ బోల్ సిగ్మెంట్ కిందకి వస్తుంది మిత్రులారా. ఈ రెండు రాశి కంపెనీలో వచ్చేసి షిఫ్ట్, దాంతో పాటు అమెజాన్ అనే వెరైటీస్, ఈ రెండు వెరైటీస్ కూడా చాలా బెస్ట్ వెరైటీస్ అనమాట. ఇవి రెండు కూడా వేసుకోదగ్గ విత్తనాలు. అన్ని రకాల నేలలకు అనుకూలంగా ఉంటుంది. ఆంధ్ర అంతేకాకుండా తెలంగాణ అన్ని రకాల ప్రాంతాలకి ఈ వెరైటీస్ అనేవి రెండు వెరైటీస్ కూడా సూటబుల్ అనమాట. ఈ రెండు వెరైటీస్ వేసుకున్నట్లయితే మంచి దిగుబడి అనేది కూడా సాధించడానికి అవకాశం ఉంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే న్యూజివిడి సీడ్స్ అనమాట. న్యూజివిడి సీడ్స్ లో ఆద్య అనమాట. ఆద్య అనే వెరైటీ నేను లాస్ట్ ఇయర్ 8 ఎకర్స్ సాగు చేశాను అనమాట. చాలా ఎక్సలెంట్ గా కూడా మనకి ఈల్డింగ్ అనేది రావడం జరుగుతుంది మిత్రులారా. ఇది మనకు పత్తి తీయడానికి చాలా ఈజీగా అనుకూలంగా ఉంటుంది అనమాట. కాకపోతే దీనికున్న ఇంకోటి డ్రాబ్యాక్ ఏంటంటే మనకు పత్తి పగిలిన తర్వాత తొందరగా మనం అనేది పత్తిని అనేది తీసుకోవాలన్నమాట. మనం పత్తి పగిలిన తర్వాత లేట్ చేసినట్లయితే కాలిపోయే అవకాశం ఉంటుంది మిత్రులారా. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ న్యూజివిడి వాళ్ళది ఆద్య అనే వెరైటీ మనకి పత్తి తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. 2 తీటల్లోనే మనకు పత్తి అనేది రావడం కూడా జరుగుతుంది మిత్రులారా. మంచి ఈల్డింగ్ కూడా మనకు కరెక్ట్ గా మనం మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే 20 క్వింటాలు 18 క్వింటాల నుంచి 20 క్వింటాల పైన దిగుబడి అనేది ఇవ్వగల వెరైటీ అనమాట. కాబట్టి న్యూజివిడి సీడ్స్ వాళ్ళది ఆద్య అనే వెరైటీ కూడా చాలా బెస్ట్ వెరైటీ మిత్రులారా. ఇది కూడా మనకి మంచి వెరైటీ, మంచి దిగుబడి రావడం జరుగుతుంది. నేను లాస్ట్ ఇయర్ కూడా సాగు చేశాను కాబట్టి దీన్ని కూడా మీరు రైతుల దృష్టిలో ఉంచుకోండి. అన్ని రకాల నేలలకి అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల మనకి తెలంగాణ అంతేకాకుండా ఆంధ్ర ఇతర ప్రాంతాలకు కూడా ఈ విత్తనం అనేది అనుకూలం అనమాట. ఖచ్చితంగా కూడా న్యూజివిడ్ సీడ్స్ లో ఆద్య అనే వెరైటీ కూడా ఒక బెస్ట్ వెరైటీగా కింద కూడా చెప్పుకోవచ్చు మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కావేరీ సీడ్స్ అనమాట. ఈ కావేరీ సీడ్స్ లో అంతకు ముందు చూసుకున్నట్లయితే మనకి జాదు అనే వెరైటీ, ఏటీఎం అనే వెరైటీస్ మనకి మంచి దిగుబడి వచ్చింది అనమాట. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే కావేరీ సీడ్స్ లో బంపర్ అనే వెరైటీ ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఈ బంపర్ అనే వెరైటీ చాలా ఎక్సలెంట్ గా కూడా మనకి ఈల్డింగ్ అనేది రావడం జరిగింది అనమాట. ఈ బంపర్ అనే వెరైటీ ఏంటంటే మెయిన్ గా చూసుకున్నట్లయితే మనకి కాయ సైజ్ చూసుకున్నట్లయితే 7 నుంచి 9 గ్రాముల వరకు మనకి వెయిట్ అనేది ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా దీని లోపల గింజలు చూసుకున్నట్లయితే దీని లోపల మనకి 6 నుంచి 9 గింజలు అనేది ఒక్కొక్క కాయలో ఉండడం జరుగుతుంది. కాయ మంచి మనకు బరువు ఉంటుంది అనమాట. మనకి కొంచెం కాయ కూడా పెద్ద సైజు, దగ్గర గనుపులతోటి మనకి ఆకు మీద నూగు శాతం అనేది ఎక్కువగా ఉండడం వలన మనకి రసం పీల్చే పురుగులని తట్టుకునే అవకాశం కూడా ఉంటుంది మిత్రులారా. కాబట్టి కావేరీ సీడ్స్ లో బంపర్ అనే వెరైటీ కూడా వేసుకోదగ్గ విత్తనం. మనకి ఆంధ్ర అంతేకాకుండా తెలంగాణ అన్ని ప్రాంతాలకు అనుకూలము, అన్ని రకాల నేలలకు సూటబుల్ అనమాట. ఇది కావేరీ సీడ్స్ లో జాదు అనే వెరైటీ కూడా చాలా ఎక్సలెంట్ వెరైటీ మిత్రులారా. మనకి అన్ని రకాల నేలలకు అనుకూలం, అన్ని ప్రాంతాల్లో కూడా ఈ వెరైటీని మనం సాగు చేసుకోవచ్చు. మంచి దిగుబడి అనేది కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. కావేరీ సీడ్స్ లో బంపర్ అనే వెరైటీ కూడా ఒక బెస్ట్ వెరైటీ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రిస్టల్ అనమాట. క్రిస్టల్ సీడ్స్ లో వచ్చేసి క్రిస్టల్ CCH 369 అనే వెరైటీ అనమాట. ఇది మనకి ఎర్లీగా అనేది క్రాప్ అనేది రావడం జరుగుతుంది. మనకి దగ్గర గనుపులు మీడియం హైట్ లోనే మనకు ఉండడం జరుగుతుంది అనమాట. ఇది కూడా మనకి అన్ని రకాల నేలలకు అనుకూలము. ఇది కూడా మనకి తొందరగా మనకి ఎర్లీగా రెండో పంట వేసుకోవాలనుకున్న రైతులు ఖచ్చితంగా కూడా ఈ వెరైటీని కూడా మీరు సాగు చేసుకోండి. చాలా ఎక్సలెంట్ గా కూడా మనకి ఈల్డింగ్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ క్రిస్టల్ లోనే సదానంద్ అనే వెరైటీ అనమాట. ఇది కూడా చాలా ఎక్సలెంట్ గా కూడా మనకి ఈల్డింగ్ అనేది రావడం జరుగుతుంది మిత్రులారా. క్రిస్టల్ లో వచ్చేసి CCH 369, దీంతో పాటు సదానంద్ అనమాట. ఇవి
ఈ 2 వెరైటీస్ కూడా చాలా బెస్ట్ వెరైటీస్‌గా కూడా చెప్పుకోవచ్చు మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వేదా సీడ్స్ అనమాట. వేదా సీడ్స్‌లో ప్లాటినము దాంతో పాటు చంద్ర గోల్డ్ అనమాట. ఇవి 2 కూడా చాలా బెస్ట్ సీడ్స్ అనమాట. ప్లాటినం ఏందంటే మనకి మీడియం హైట్ పెరగడం జరుగుతుంది. మనకి పత్తి కూడా మనకి తీయడానికి ఈజీగా వస్తుంది. పత్తి తీయట దగ్గర దగ్గర గనుపులతోటి మనకి ఎక్కువ దగ్గర దగ్గర మొక్కలు కూడా పెట్టుకునే అవకాశం ఉంటుందన్నమాట. అదే అధిక సాంద్రతలో కూడా మనం ఈ వెరైటీని సాగు చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ ప్లాటినం అనే వెరైటీ కూడా ఒక బెస్ట్ వెరైటీ కింద చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చంద్ర గోల్డ్ అనమాట. చంద్ర గోల్డ్ కూడా చాలా బాగుంటుందన్నమాట వేదా సీడ్స్ లో. ఇది కూడా ఒక బెస్ట్ వెరైటీగా కూడా చెప్పుకోవచ్చు మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐరా సీడ్స్ అనమాట. ఐరా సీడ్స్ లో నేను గత సంవత్సరం రావణ్ అనే వెరైటీ సాగు చేశాను. చాలా ఎక్సలెంట్ గా కూడా మనకి ఈల్డింగ్ అనేది రావడం జరుగుతుంది. పెద్ద కాయలు మనకి పత్తి తీయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. కాయ సైజు చూసుకున్నట్లయితే మనకి 6.5 నుంచి 6.5 వరకు మనకి 6.25 నుంచి 6.5 వరకు మనకి గ్రామ్స్ అనేది రావడం జరుగుతుంది. కాయలు కూడా పెద్ద కాయలు మనకి మంచి బరువు అనేది కూడా రావడం కూడా జరుగుతుంది మిత్రులారా. కాబట్టి రావణ్ అనే వెరైటీ కూడా ఒక బెస్ట్ వెరైటీగా కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే వీళ్ళదే చేంజర్ అనే వెరైటీ ఉంది మిత్రులారా. చేంజర్ అనే వెరైటీ కూడా బిగ్ బోల్ సిగ్మెంట్ చాలా ఎక్సలెంట్ గా కూడా ఈల్డింగ్ అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా ఒక బెస్ట్ వెరైటీ కూడా కింద కూడా చెప్పుకోవచ్చు మిత్రులారా. కాబట్టి ఐరా సీడ్స్ లో వచ్చేసి రావణ్ తో పాటు చేంజర్ అనమాట. ఇవి 2 కూడా అన్ని రకాల నేలలకు అన్ని రకాల వాతావరణ కండిషన్స్ ని తట్టుకొని ఒక మంచి దిగుబడి అనేది కూడా రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఈ 10 రకాల వెరైటీస్ మిత్రులారా చాలా ఎక్సలెంట్ గా కూడా మనకి దిగుబడి అనేది రావడం కూడా జరుగుతుంది మిత్రులారా. ఫస్ట్ చూసుకున్నట్లయితే రాశి సీడ్స్ లో వచ్చేసి రాశి స్విఫ్ట్ దాంతో పాటు అమేజ్ అనమాట. ఇవి 2 కూడా చాలా ఎక్సలెంట్ గా కూడా మనకి రాశి సీడ్స్ లో మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే న్యూజివిడి సీడ్స్ లో ఆద్య అనే వెరైటీ మంచి ఈల్డింగ్ అనేది రావడం కూడా జరుగుతుంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రిస్టల్ సీడ్స్ లో వచ్చేసి మనకి CCH 369 దాంతో పాటు సదానంద్ అనమాట. ఇవి 2 వెరైటీస్ కూడా చాలా ఎక్సలెంట్ గా కూడా మనకి ఈల్డింగ్ అనేది రావడం కూడా జరుగుతుంది మిత్రులారా. ఇవి కూడా అన్ని రకాల నేలలకి మనకి అన్ని రకాల వాతావరణ కండిషన్స్ తట్టుకొని మంచి దిగుబడి అనేది కూడా రావడం జరుగుతుంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐరా సీడ్స్ లో వచ్చేసి రావణ్ దాంతో పాటు చేంజర్ అనమాట. ఇవి 2 కూడా చాలా ఎక్సలెంట్ గా ఈల్డింగ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వేదా సీడ్స్ అనమాట. వేదా సీడ్స్ లో చంద్ర గోల్డ్ దాంతో పాటు మనకి ప్లాటినం అనమాట. ఇవి 2 వెరైటీస్ కూడా వేసుకోదగ్గ విత్తనాలు అనమాట. మనకి అన్ని రకాల నేలల్ని తట్టుకొని మనకి మంచి దిగుబడి అనేది కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కావేరీ సీడ్స్ అనమాట. కావేరీ సీడ్స్ లో జాదు అనే వెరైటీ చాలా ఎక్సలెంట్ గా కూడా ఈల్డింగ్ అనేది రావడం జరుగుతుంది మిత్రులారా. అంతకు ముందు చూసుకున్నట్లయితే మనకి కావేరీ సీడ్స్ లో జాదు అనే వెరైటీ చాలా బాగా హిట్ అయింది. దాంతోకుండా ఏటీఎం అనే వెరైటీ కూడా మంచి దిగుబడి అనేది సాధించడం జరిగింది మిత్రులారా. అదే విధంగా లాస్ట్ ఇయర్ మనకి బంపర్ అనే వెరైటీ చాలా మంది రైతు సోదరులు వేయడం జరిగింది. మంచి దిగుబడి అనేది కూడా తీయడం జరిగింది అనమాట. మనకి సుమారు చెప్పాలంటే 22 క్వింటాల పైన దిగుబడి అనేది ఇవ్వగల సామర్థ్యం ఉన్న విత్తనం అనమాట ఈ కావేరీ సీడ్స్ లో బంపర్ అనే వెరైటీ. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా టాప్ 10 వెరైటీ విత్తనాలు మిత్రులారా. ఇది ఖచ్చితంగా కూడా రైతులు ఈ వెరైటీస్ కనుక మీకు ఎర్లీగా కనుక మీరు రెండో పంట పెట్టుకోవాలి, ఎర్లీగా మనం పత్తి తీయాలనుకున్న రైతులు ఖచ్చితంగా కూడా రాశి సీడ్స్ లో షిఫ్ట్ అనే వెరైటీ సాగు చేసుకోండి. లేదు అనుకుంటే క్రిస్టల్ సీడ్స్ లో CCH 369 అనే వెరైటీ, ఈ 2 వెరైటీస్ కూడా మనకి ఎర్లీగా అనేది పత్తి అనేది రావడం జరుగుతుంది అనమాట. రెండో పంటకి ఈ 2 వెరైటీస్ కూడా అనుకూలంగా ఉండడం జరుగుతుంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి న్యూజివిడి సీడ్స్ లో ఆద్య అనే వెరైటీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 10 రకాల వెరైటీస్ కూడా మంచి దిగుబడి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా పత్తి పంట సాగు చేయాలనుకున్న రైతులు ఈ వెరైటీస్ అనేది మీరు దృష్టిలో ఉంచుకొని ఈ వెరైటీస్ కనుక సాగు చేసుకున్నట్లయితే పత్తిలో ఖచ్చితంగా కూడా మంచి దిగుబడి అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అన్ని రకాల నేలలకి అనుకూలంగా ఉండే ఈ విత్తనాలు అనమాట. మంచి దిగుబడి అనేది కూడా మంచి పొటెన్షియల్ అనేది కూడా రావడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇక ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.